వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కు వైసీపీ నేత కుడిపోడి శివనారాయణ షాక్ ఇచ్చారు. ఈసారి తనకు టికెట్ కేటాయించాలని వైసీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి ఎంతో కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నానన్నారు. ఇక్కడి ప్రజలు తనను ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్నారని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ ఎమ్మెల్యే స్థానాలను మార్పులు చేస్తున్న సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గం టికెట్ మార్పు చేస్తే టికెట్ తనకు కేటాయించాలని కోరారు. ఈయన వెనుక పుదుచ్చేరి ప్రాంతంలో భాగమైన యానంలో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బడా నాయకుడి మద్దతు పుష్కలంగా ఉందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. కుడిపూడి శివనారాయణ సెట్టిబల్జీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, అలాగే వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాం, అలాగే ముమ్మడారం మార్కెటింగ్ చైర్మన్ గా ఉన్నాం, అలాగే పీమల్లవరం గ్రామ పంచాయతీలో 2 సార్లు సర్పంచ్ గా పనిచేయడం జరిగింది. అలాగే మల్లారం గ్రామ పంచాయతీలో ఉత్తమ సర్పంచ్ గా కూడా 3 సార్లు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మరి ప్రజెంట్ ఏదైతే రేపు రాబోయే 2024 వైసీపీ పార్టీ తరఫు నుంచి, అలాగే కొత్త వారికి ఏమైనా అవకాశాలు కల్పించేటప్పుడు కానీ, ఎందుకంటే చాలా మందిని వైసీపీ పార్టీ నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నమెంట్ లో రేపు రాబోయే 2024 ఎలక్షన్ లో మార్చేట అవకాశాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా వైసీపీ తరఫు నుంచి ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే నేను గత 12 సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో ఉండి పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీతో ఉన్నాం, పార్టీలో పనిచేసాం. అలాగే ప్రజల తరఫున ఉండి మరి ప్రతిపక్షంలో ఉండగా కూడా అనేక పోరాటాలు చేసాం, అనేక ఉద్యమాలు చేసాం, ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు చేసాం. కరోనా సమయంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసాం. కరోనా బారిన పడి కరోనా పేషెంట్లు కూడా సుమారుగా 4,000 మందికి పైసలు మేము కూరగాయలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి,